ఆస్ట్రేలియాతో ప్రారంభమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్కు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరం కావడంతో వైస్ కెప్టెన్గా ఉన్న బుమ్రాకు కెప్టెన్గా టీంను లీడ్ చేసే అవకాశం వచ్చింది. గతంలో కూడా బుమ్రా ఒక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఇండియాలో బౌలర్లు కెప్టెన్లుగా వ్యవహరించడం అనేది చాలా అరుదైన విషయం. ఆ విషయానికి వస్తే ఇండియాలోనే కాదు, ప్రపంచ క్రికెట్లోనే కెప్టెన్లుగా వ్యవహరించిన బౌలర్లను వేళ్లపై లెక్క పెట్టేయచ్చు. అయితే యాదృచ్ఛికంగా ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని తొలి టెస్ట్ మ్యాచ్లో ఇరు జట్ల కెప్టెన్లు కూడా బౌలర్లే కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే అసలు టెస్ట్ క్రికెట్ హిస్టరీలో కెప్టెన్లుగా వ్యవహరించిన బౌలర్లు అనే అంశంపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో అయితే చర్చ మొదలైంది. బ్యాటర్లు బౌలర్ల మధ్య ఒక యుద్ధంలా నడిచే క్రికెట్లో ఎందుకని కెప్టెన్లుగా బౌలర్లు చాలా తక్కువ మంది ఉన్నారు? కెప్టెన్లుగా ఎందుకు ఎక్కువగా బ్యాటర్లే ఉంటారు? అసలు ఇండియన్ క్రికెట్లో ఒక నిఖార్సైన ఫాస్ట్ బౌలర్ కెప్టెన్గా ఉండేందుకు ఎందుకు ఇంత టైం పట్టింది? ఇన్నేళ్లుగా సాధ్యం కానిది బుమ్రా ఒక్కడే ఎలా సాధించగలిగాడు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర ఆశ్చర్యపరిచే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియన్ క్రికెట్లో బౌలర్లు కెప్టెన్లుగా వ్యవహరించడం కొత్త కాదు. గతంలో గులాం అహ్మద్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే లాంటి వాళ్ళు కెప్టెన్లుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే వాళ్ళంతా స్పిన్నర్లు, ఆల్రౌండర్ల జాబితాలోకి వస్తారు. కానీ బుమ్రా ఒక క్వాలిటీ ఫాస్ట్ బౌలర్. అలాగే క్రికెట్కు పుట్టినిల్లు లాంటి ఇంగ్లాండ్లో కూడా ఇప్పటి వరకు ఒక ఫాస్ట్ బౌలర్ కెప్టెన్గా ఉన్న దాఖలాలు లేవు. చాలా మంది ఆల్రౌండర్లు మాత్రమే కెప్టెన్లుగా వ్యవహరించారు. అసలు ఎందుకని ఫాస్ట్ బౌలర్లు కెప్టెన్లుగా ఉండరు అనే విషయాన్ని ఒకసారి గమనిస్తే, ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా గాయాల బారిన పడుతుంటారు. వాళ్లకు లాంగ్ కెరీర్ ఉండదు. జేమ్స్ ఆండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ లాంటి ఒకరిద్దరు బౌలర్లు తప్ప లాంగ్ కెరియర్ కొనసాగించిన బౌలర్లు పెద్దగా లేరు. అలాగే కన్సిస్టెన్సీ, ఫాస్ట్ బౌలర్లు చాలా మంది నిలకడగా మంచి ప్రదర్శన చేయలేరు. ఫాస్ట్ బౌలర్లు కెరియర్ లో ఉన్నంత అప్ అండ్ డౌన్స్ మరెవరి కెరియర్ లోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. ఒక స్పెల్లో మంచి బౌలింగ్ వేయలేకపోతే బౌలర్లు చాలా అప్సెట్ అవుతారు. వెంటనే గేమ్ పై 100% కాన్సన్ట్రేషన్ చూపించలేరు. పైగా ఫీల్డింగ్ లో ఎక్కడో బౌండరీ లైన్ వద్ద ఉంటారు. బౌలర్లతో తరచూ మాట్లాడడం, ఆ ఫీల్డ్ సెటప్ చేయడం లాంటివి బౌండరీ లైన్ నుంచి చేయడం చాలా కష్టం. సో ఇవన్నీ కామన్గా ఫాస్ట్ బౌలర్లు ఎందుకు కెప్టెన్లుగా అన్ఫిట్టో చెప్పేందుకు చాలా మంది ఉపయోగించే రీజన్లు. కానీ వీటికి మించిన మరో పెద్ద కారణం ఉంది. అదేంటో తెలిస్తే మాత్రం చాలా మంది అవునా, నిజమా అని నోరెళ్ళ పెట్టడం ఖాయం. ఇంతకీ అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. క్రికెట్ను జెంటిల్మెన్ గేమ్ అంటారనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంగ్లాండ్లో పుట్టిన క్రికెట్ బ్రిటిష్ పరిపాలనలో ఉన్న దేశాల్లో విస్తరించింది. అప్పటి కాలంలో క్రికెట్ను బ్రిటిష్ వాళ్ళు కాలక్షేపానికి ఆడేవారు. ఆ తర్వాత ఆ ఆట నిదానంగా ఆయా దేశాల్లోని, బ్రిటిష్ పరిపాలన ఉన్న దేశాల్లోని రాజులు, రాజవంశాలకు చెందిన వాళ్లకు పాకింది. మన దేశంలో తొలుత క్రికెట్ ఆడిందంతా రాజులు, నవాబులే. అయితే క్రికెట్ ఒక ప్రొఫెషనల్ గేమ్గా మారిన తర్వాత కొంతమంది క్రికెట్ను హాబీగా ఆడితే మరికొంతమంది జీవనోపాధి కోసం ఆడేవారు. హాబీగా ఆడే వాళ్ళంతా ధనికులు, అప్పర్ క్లాస్ వాళ్ళు. జీవనోపాధి కోసం ఆడేవారు పేదలు, మధ్యతరగతికి చెందినవారు. సాధారణంగానే హాబీగా క్రికెట్ ఆడేవాళ్ళు బ్యాటర్లుగానే ఉండేవారు. అంతా బ్యాటర్లు అయితే మరి బౌలర్లు ఎవరు? అందుకోసం ఈ డబ్బు కోసం క్రికెట్ ఆడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మంచి బౌలింగ్ వేసేవారని టీంలోకి తీసుకునేవారు. అలా జట్టులో బ్యాటర్లంతా డబ్బున్న వాళ్ళు, కాస్త కూస్తో క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండేవారు. బౌలర్లు మాత్రం పేద, మధ్యతరగతి వాళ్ళు. క్రికెట్ రూల్స్పై పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా డబ్బు కోసం ఆడేవాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్కడ ఫీల్డ్ పెట్టాలి, ముందు బ్యాటింగ్ చేయాలా, బౌలింగ్ చేయాలా అనే విషయాలు ఎవరికి తెలుస్తాయి చెప్పండి? సాధారణంగా ఎంతో కొంత క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి టీంలో బ్యాటర్లుగా ఉన్న ధనికుల్లో ఒకరు టీంకు కెప్టెన్గా వ్యవహరించేవారు. అలా బ్యాటర్లే కెప్టెన్లుగా వ్యవహరించే సాంప్రదాయం అది అక్కడి నుంచి వచ్చింది. నిజానికి అది బ్యాటర్లు, బౌలర్ల మధ్య వ్యత్యాసం కంటే కూడా ఒక క్లాస్ వార్గా మనం భావించవచ్చు. అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్. అది డబ్బు పరంగా. బౌలర్లు అంటే వాళ్లకు క్రికెట్ గురించి ఏం తెలియదని, క్రికెట్ను ఒక జెంటిల్మెన్ గేమ్లా కాకుండా డబ్బు కోసం ఆడే వాళ్ళలా అని వారిని ఒక చిన్న చూపు చూసేవారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత, ఈ రాజ్యాలు, రాజులు పోయిన తర్వాత బౌలర్లపై ఉండే ఆ చిన్న చూపు, ఆ డిస్క్రిమినేషన్ పోయినా కూడా కెప్టెన్సీ విషయంలో మాత్రం అదే చిన్న చూపు ఇప్పటికీ కొనసాగుతుందనే నిజాన్ని మనం గ్రహించాలి. అలాంటి పరిస్థితులను బుమ్రా ఒక్కడే ఇండియన్ క్రికెట్లో పటాపంచలు చేసేలా కనిపిస్తున్నాడు. మీరు ఒక విషయం గమనిస్తే, బుమ్రా కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడే. కానీ చాలామంది బౌలర్లలో లేనిది బుమ్రాలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే కన్సిస్టెన్సీ, గేమ్పై పూర్తి అవగాహన, గేమ్ను రీడ్ చేసే సత్తా. 2018లో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా ఆ వెంటనే చాలా వేగంగా ఆస్ట్రేలియాలో వెళ్ళి
2018, 19 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడాడు. తొలి బీజీటీ సిరీస్లోనే ఏకంగా 21 వికెట్లు సాధించి తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించడంలో తన వంతు పాత్ర పోషించాడు. అక్కడి నుంచి బుమ్రా వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. మధ్యలో గాయాల పాలైనప్పటికీ తిరిగి కోలుకొని అదే నిలకడను చూపిస్తున్నాడు. అసలు స్పిన్ బౌలింగ్ బలంతో మ్యాచ్లు గెలిచే టీమిండియాను పేస్ బౌలింగ్తో మ్యాచ్లు గెలవచ్చు అని చూపించిన బౌలర్ బుమ్రానే. అతను వచ్చిన తర్వాతే టీమిండియా పేస్ బౌలింగ్ సూపర్ స్ట్రాంగ్ అయింది. అప్పటి వరకు ఇండియన్ బ్యాటర్లకు స్పిన్నర్లకు భయపడే ప్రత్యర్థి జట్లు వామ్మో బుమ్రా అనే పరిస్థితికి వచ్చేసాయి. బుమ్రాలో కేవలం స్పీడ్, ఖచ్చితమైన యార్కర్లే కాదు, గేమ్ని తను బాగా అర్థం చేసుకోగలడు. పైగా 1-2 ఓవర్లు సరిగ్గా పడకపోయినా పెద్దగా డిసప్పాయింట్ కాడు. పైగా ఎమోషనల్గా బుమ్రా చాలా స్ట్రాంగ్. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయాక తన సహచర ఆటగాడు మొహమ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే బుమ్రానే ఓదార్చాడు. అక్కడ బుమ్రా ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో మనకు తెలుస్తోంది. అతనిలో ఒక లీడర్ ఉన్నాడనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో అతను కెప్టెన్గా వ్యవహరించిన ఒకే ఒక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయి ఉండవచ్చు. కానీ ఈ బీజీటీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించినా లేక అతని స్థానంలో ఒక కొత్త కెప్టెన్ అవసరమని బీసీసీఐ భావించినా అన్ని విధాలుగా చూసుకున్నా బుమ్రానే బెస్ట్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి టైంలో ఆసీస్తో ప్రస్తుతం ప్రారంభమైన తొలి లిస్టులో టీమిండియాను సమర్థవంతంగా బుమ్రా నడిపించగలిగితే, విజయం అందించగలిగితే ప్రపంచ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లను కెప్టెన్లుగా చూడలేకపోతున్న ఒక వివక్షను మాత్రం బుమ్రా కూకటి వేళ్లతో అయితే పెకలించే అవకాశం వస్తుంది. అదే కనుక జరిగితే క్రికెట్ హిస్టరీలో బుమ్రా ఒక పుష్పలా మారిపోతాడు. బౌలర్లకు దక్కాల్సిన గుర్తింపు, గౌరవాన్ని తన ఆటతో సాధించి ఇండియన్ క్రికెట్ను రూల్ చేసే పుష్పరాజ్లా ఎదిగే ఛాన్స్ ఉంది. మరి అదంతా జరుగుతుందో లేదో చూడాలి. కానీ మరి ఫాస్ట్ బౌలర్లకు ఎందుకు కెప్టెన్సీ ఇవ్వడం లేదు, బుమ్రా ఎలా ఈ స్థాయికి వచ్చాడు అనే విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.